హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ సండే, హ్యాపీ వీకెండ్. సో ఇది సండే వ్లాగ్ అనమాట. సో ఆ రోజు ఇంకా మార్నింగ్ ఏం లేగలేదు, కానీ కొంచెం అంటే లెగ్చాను. సో వీడియో అయితే తీసాను అలాగా. సో ఇంకా రూమ్స్ అన్నీ కూడా ఇంకా క్లీన్ అయితే చేసేసుకున్నాను. సో ఇంకా ఆ రోజు లేట్గానే లేచానులేండి, మరి ఎర్లీగా ఏం లేవలేదు. సో అంటే పని ఏమీ లేదు కదా అనేసి అయితే కొంచెం లేట్గా అయితే లేసాను. సో ఫస్ట్ అయితే పాలైతే మరగబెడుతున్నాను, అంటే పెరుగుకి టీకి కాదు. సో అంటే పెరుగులు అనేది పెరుగుకి ఇంకా మార్నింగ్ అయితే మరగబెట్టేస్తాను, కొంతసేపు ఉన్నాక తోడెడతాను. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇడ్లీ వేస్తాను అనమాట. సో ఇడ్లీ, దానికి ఏంటంటే పల్లీ చట్నీ. సో ఇడ్లీ అయితే ఉడికిపోయాక తీసేసి అయితే ఇంకా మా హస్బెండ్కి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా నార్మల్ పల్లీ చట్నీయే చేశాను, అంటే ఇంకా అందులో ఏం వేయలేదు. ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను. సో ఇంకా తర్వాత ఇప్పుడైతే టీకి పెడుతున్నాను అనమాట. సో పాలు ఇందాక ఏంటంటే పెరుగుకి మరగబెట్టాను, ఇప్పుడైతే టీ అయితే పెడుతున్నాను. మేము టీ అస్తమాను తాగమండి ఎప్పుడో కానీ, అంటే నేను టీ తాగను, మా హస్బెండ్ తాగుతారనమాట. సో మా హస్బెండ్ కోసమే పెడతాను. అప్పుడప్పుడు నేను కూడా తాగాలనిపిస్తే టీ అయితే తాగుతానండి. సో రోజు అయితే తాగను అంత ఇష్టంగా. మా హస్బెండ్ ఒకవేళ పెట్టమంటే పెడతాను అంతే. ఇంకా టీ అయితే తాగేసాక లంచ్కి ప్రిపరేషన్స్ అనమాట. ఈరోజు ఇంకా సండే కదా, సో ఇంకా గోంగూర చికెన్ అయితే చేస్తుంది అమ్మ చేస్తుంది. నేను నార్మల్గా చికెనే చేశాను, ఇంకా అమ్మ అయితే గోంగూర చికెన్ అయితే చేస్తుంది. ఫస్ట్ అయితే గోంగూర, అందులో ఏంటంటే పచ్చిమిరపకాయలు, గోంగూర, వాటర్ వేసి ఉడకబెట్టేసి, ఆ తోటకూర ఉడికిపోయాక ఏంటంటే ఇంకా పేస్ట్ వేసేసుకుంది అమ్మ. మిక్సీలో అయితే పేస్ట్ అయితే ఆడేసింది. సో ఆ తోటకూర ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా, సో ఆ వాటర్తో ఏంటంటే ఇద్దరు సామాన్లు అవి తోమితే బాగా తెల్లగా వస్తాయంట ఆ అమ్మ అయితే చెప్పింది. ఇంకా కర్రీ అయితే చేసేస్తుంది. ఏంటంటే ఫస్ట్ అయితే ఎల్లుల్లి రెబ్బలు, అలాగే జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవైతే వేపుకుంది. తర్వాత ఆనియన్స్ అయితే వేసింది. ఇంకా ఆనియన్స్ బాగా మగ్గాక ఇంకా చికెన్ కూడా వేసేసుకుందండి. సో చికెన్ అయితే కొద్దిగానే వేసింది, అంటే ఎందుకంటే గోంగూర ఉంటుంది కదా ఆల్రెడీ, సో ఎక్కువ వేయలేదు, సో తక్కువ వేసింది. ఆ తర్వాత చికెన్ కూడా బాగా మగ్గిపోయాక ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసింది. ఆ తర్వాత మనం ఎంత కారం పడుతుందో అంత అయితే వేసుకుంది, అంటే మనకు తగ్గట్టు. సో ఇలా చేయడం ఫస్ట్ టైము, ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాం కానీ చేయలేదు. ఇప్పుడైతే చేసింది అమ్మ, అంటే తెలిసిందే కాకపోతే ఎప్పుడు చేయలేదు. ఇంకా ఆ తర్వాత ఏంటంటే చింతపండు అయితే పిసుక్కుని అది చింతపండు రసం అయితే వేసింది. ఆల్రెడీ గోంగూర కొంచెం పుల్లగానే ఉంటుంది, కాకపోతే మళ్ళీ ఇది అయితే వేసింది కొంచెం ఇంకా పుల్లగా ఉంటుంది అనేసి. ఆ తర్వాత మనకి ఎంత ఉప్పు పడితే అంత. సో ఇక్కడ ఏంటంటే గోంగూర అయితే వేసేసింది. నేను ఆ క్లిప్ అయితే తీసానో లేదో కూడా తెలియదు, నా ఫోన్లో చూస్తే లేదు, మళ్ళీ ఒకవేళ డిలీట్ చేసేసాను మరి ఏంటో మిస్ అయింది ఆ క్లిప్ అయితే. ఇంకా గోంగూర పేస్ట్ అయితే వేసేసిందండి. ఆ తర్వాత కొంచెం ఉడకనివ్వాలి. సో ఉడికిపోయింది చూడండి. సో ఇంకా ఆ తర్వాత ఏంటంటే మేము కల్కి మూవీకి అయితే వెళ్ళాము. నిజానికి ఏంటంటే లాస్ట్ వీకెండ్ వెళ్ళాలి, కాకపోతే అప్పుడు చిన్న ఫంక్షన్ ఉండి ఇంకా వెళ్ళలేదు. అంటే అప్పుడు ఇంకా ఫంక్షన్కి వెళ్ళాము, ఇంకా మూవీకి వెళ్ళడానికి అయితే కుదరలేదన్నమాట. సో ఇదే అనమాట, అందుకే ఈ వీకెండ్ వెళ్తున్నాం మేము. అంటే ఇంకా వీకెండ్సే కదా ఖాళీగా ఉంటారు మా హస్బెండ్, సో అందుకని అయితే ఇంకా మళ్ళీ సండే వరకు ఆగాల్సి వచ్చింది. సో మా ఊర్లో ఉన్న ఒకే థియేటర్ ఇదే అండి, గోవింద మహల్. అంటే బాగుంటుంది, కాకపోతే ఒకటే ఉంటుందని అయితే చెప్తున్నాను. సో మేమైతే ముందుగానే వెళ్ళాము కొంచెము, అందుకే అలాగ వీడియో తీసాను. మేమైతే ముందుగా వెళ్ళాము, అప్పటికి పెద్దగా ఎవరు రాలేదు, వచ్చారు కానీ ఎక్కువ ఏం కాదు. ఇంకా మా సీట్లు ఏంటంటే ఏవని ఏటో అనుకుంటా, అదే పైన వచ్చింది, అంటే మేమే తీసుకున్నాము కావాలని. ఇంకా పైన అయితే మూవీ అయితే బాగా కనబడుతుంది కదా అని. సో ఈసారి ఏంటంటే
నేను అసలు ఏ వీడియో క్లిప్ కూడా తీయలేదండి. ముందుసారి హనుమాన్ మూవీకి చిన్న షార్ట్ క్లిప్ తీశాను కదా, సో దానికే నాకు కాపీరైట్ పడింది. సో నాకు మళ్ళీ ఆ తప్పే చేద్దారని అయితే లేదు. సో అందుకని అయితే నేను చిన్న వీడియో కూడా తీయలేదు, ఎందుకు వచ్చిందనేసి. సో ఇంటర్వెల్లో మా హస్బెండ్ అయితే ఇంకా పాప్కార్న్, డ్రింక్, అవి అదేంటి బన్ అంటారు కదా, సో అది కూడా తెచ్చారు. సో అంతేనండి. కల్కి మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.